మనిషి ఆగురా 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 ఆగురా. అయ్యే ఆగండ్రా. ఏం తీసుకెళ్తాను తమ్ముడు? ఏంట్రా అది? పువ్వులే. అరే 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 ఏమైంది ఏమైంది? డాన్స్ చేస్తున్నావు ఎందుకు? ఇడిదేరా ఇడితే అక్క కంటే ఇచ్చే ఇయ్యే. అరే 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 పోదాం. అయ్యా అయ్యా అదా పదా పోదాం పా. డోరేసాయి. అంశుగడి బర్త్డే మేము అనుకున్నట్టుగానే సింపుల్గా మార్నింగ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేసి వచ్చేసాం. మేము వాడి బర్త్డే సెలబ్రేట్ చేయాలని అనుకోలేదు. ఇంకా కేక్ కటింగ్ ఈవెన్ డ్రెస్ కూడా వాడికి తీసుకోలేదు. మేము వాడికి పెట్టే ఆ ఖర్చుతోటే మేము మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. కానీ మాకు తెలియకుండా అత్తయ్య వాళ్ళు వాడి కోసం డ్రెస్ కేక్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేశారు మమ్మల్ని. ఇంకేలారా బొట్టు పెట్టుకొని పౌడర్ వేసుకున్నాం. ఇక్కడ పింకి మూర్తి తయారు చేసినట్టే కళ్ళు ముట్టి ప్యాన్ బొట్టు పెట్టుకోలేదు ఇంకా. అంశుగడు ఈరోజు ఫుల్ మూడ్లో ఉన్నట్టున్నాడు. వాళ్ళ తాతకి తెగ ముద్దులు పెట్టేస్తున్నాడు. అసలు వీడు ఫొటోసే దిగడు. మా ఫ్యామిలీ మొత్తంలో వీడి ఫొటోసే చాలా తక్కువ ఉంటాయి. కానీ ఈరోజు ఏంటో అందరికి ముద్దులు పెట్టేస్తున్నాడు. ఫొటోస్ మంచిగా దిగుతున్నాడు. ఏడవట్లేదు. అడిగి మరీ ఫొటోస్ తీపించుకుంటున్నాడు. అమ్మమ్మకు ముద్దు పెట్టరా? ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టు. విష్ణు అన్న ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు. అమ్ములు, బన్నీ, అక్క అందరు వచ్చారు. బన్నీగాడు అంటే చాలా ఇష్టం వాడికి. ఎప్పుడు ఫోన్ చేసినా బన్నీ అన్న అని అడుగుతూ ఉంటాడు. ఫ్యామిలీలో చిన్నోడు అవడం వల్ల అందరికీ వీడంటే చాలా ఇష్టం. అందరూ చాలా గారవంగా చూసుకుంటారు వీడిని. అన్ని కొత్త డ్రెస్ వేసుకుందా? అన్ని బాగుంది డ్రెస్. అన్నీ అమ్ములక్క సేమ్ వేసుకున్నారు. కానీ ఏమైందంటే నువ్వు వస్తావా అని నువ్వు వస్తావా? హనీ తీసుకొని పోతావు. నువ్వురావా అని పంపించావా? అంశుని ఆంటీ చూపించవా డ్రెస్? అంశు గారు తీసుకుంటా. ఇలా ముద్దులే ముద్దులు పెడుతున్నా ఒక్కొక్కరికి.
హనిగడికి వీడంటే ఎంత ఇష్టం అంటే నేను ఫుల్ బిజీగా ఉన్నా అప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగింది అనమాట, డాడీ తమ్ముడికి నేను బర్త్డేకి ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. నేను అనుకున్నా, రే కొంచెం ముందు చెప్పుంటే మరి నేను ఏదో ఒకటి తీసుకునేటోడిని కదరా అంటే, ఏం కాదు డాడీ ఇప్పుడు నేను ఏదో ఒకటి ఇస్తా ఇంట్లో ఉన్నదే అని అంది. సరేలే అని చెప్పి అంతా చూసాము. తనే వెళ్ళి చూసింది స్పెట్స్. డాడీ ఈ స్పెట్స్ వాడికి చాలా బాగుంటాయి, నేను వాడికి ఇది ప్యాక్ చేసి గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి అంది. సరేలే అని చెప్పి ఒక పేపర్లో ప్యాక్ చేసాము. ప్యాక్ చేశాక దాని మీద ఏదైనా రాయి డాడీ అంది. అవునా సరే ఏం రాయాలరా డాడీ అని అంటే, హ్యాపీ బర్త్డే తమ్ముడు లవ్ యూ అని రాయి అని చెప్పేసి అందనమాట. నాకైతే ఎంత క్యూట్ అనిపించిందంటే, అబ్బా నీ అమ్మ ఇంత లవ్ దీనికి ఇప్పుడే అని చెప్పేసి అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఏమైంది బాగాలేదా? ఎక్కువ తాగొద్దు, నన్ను జలుబు చేస్తారు. నువ్వే వెళ్ళి తీసుకోవే, నువ్వు వెళ్ళి తీసుకో. వీడియో తీస్తున్నా అయ్యా ఇట్లా బాగుందా? పట్టుకోండి వెనకాల ఇట్లా పట్టుకో. చూడచ్చు ఇట్లా పట్టుకోవచ్చు. నువ్వా
ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి అన్షి, ఇటు చూడు, ఇటు చూడక్క. మళ్ళీ అప్పుడు చెప్పొచ్చు కదా మరి పొద్దు నుంచి ఇల్లు ఉన్నా కదా పెట్టాడు వచ్చి మళ్ళీ రేపు అన్షుగడి బర్త్డే ఇంత మంచిగా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఓన్లీ మార్నింగ్ ఫుడ్ మాత్రమే డొనేట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈవినింగ్ ఇంత మంచిగా సెలబ్రేట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇంకా మా చెల్లి మా అమ్మ కూడా ఉంటే ఇంకా బాగుండేది, కానీ వాళ్ళు కొంచెం పని ఉండడం వల్ల రాలేకపోయారు. మొత్తానికి వీడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. పెద్దరాడికి బాయ్ చెప్పరా, పెద్దరాడికి బాయ్ చెప్పు. బాయ్ చెప్పరా. బాయ్ చెప్పరా డాడీ.